అమరావతి రాజధాని ఆంధ్రులకే కాదు ప్రపంచానికే రాజధాని అని కూటమి అంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇది కలల రాజధాని అని, దేవతల రాజధాని అని కూడా చెప్పారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా తయారవుతుంది అని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ మధ్యనే అసెంబ్లీలో అమరావతి రాజధాని చట్టబద్ధత మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఆ మీదట కేంద్రం కూడా దానిని విభజన చట్టంలో సవరణ చేయడం, రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ కావటం జరిగిపోయాయి. అమరావతి విషయంలో ఎంతో ధీమాగా నమ్మకంగా కూటమి ప్రభుత్వం ఉంటే, కాంగ్రెస్ కూడా దానికి పార్లమెంట్లో మద్దతు ఇస్తే, అదే పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మాత్రం అమరావతి రాజధానిగా వద్దు అనే కొత్త నినాదాన్ని వినిపిస్తున్నారు. ఏపీకి కొత్త రాజధానిగా తిరుపతిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిని అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరూ స్వాగతించడం లేదు అని ఆయన అన్నారు. అంతేకాదు అమరావతి కాదు చంద్రావతి అని అంతా అంటున్నారు అని సెటైర్లు వేశారు. అమరావతిని లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయటం అసాధ్యమని అన్నారు. పైగా ఎన్నో అప్పులు చేసి రాజధానిని అక్కడ పెట్టాలనుకోవడం ద్వారా రాష్ట్రానికి అప్పులు నష్టాలే తప్ప లాభం ఉండదని స్పష్టం చేశారు. అమరావతికి అన్ని లక్షల ఎకరాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఒక రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు చాలు అని అన్నారు. రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు నిర్మాణం తప్ప ఏమీ అవసరం లేదు అని అన్నారు. పైగా ఇప్పుడున్న డిజిటల్ యుగంలో పాలన ఎంతో స్పీడ్ గా ఎక్కడి నుంచో ఎక్కడికైనా సాగిపోతుందని, అలాంటి చోట భారీ స్థాయిలో అమరావతి పేరుతో రాజధాని ఎందుకు అని ఆయన అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం తగదని అన్నారు. అందుకే అన్ని ప్రాంతాలు నచ్చే తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని చింతా మోహన్ కోరారు. తిరుపతి రాజధాని అయితే అందరికీ ఆమోదయోగ్యంగా యోగ్యంగా ఉంటుంది అని అన్నారు. కేంద్ర మాజీ మంత్రిగా చింతా మోహన్ అమరావతి రాజధానిని చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. తను ఎన్నో సార్లు అమరావతి వెళ్ళాను అని, దేవతలు ఎవరు తనకు అక్కడ కనిపించలేదని ఆయన గతంలో మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ఇప్పుడు అమరావతికి అంటే ఇతర ప్రాంతాలకు ఇష్టం లేదు అని అంటున్నారు. తిరుపతి రాజధాని అంటున్నారు. ఇలా కొత్త చర్చకు ఆయన తెరలేపారు. మరి దీని మీద ప్రభుత్వం అయితే స్పందించేదే ఉంటుంది అన్నది కూడా చూడాలి. అయితే ఇప్పుడు రాజధానుల ఎంపిక కోసం డిబేట్ కాదని అంటున్నారు. ఆ ఎపిసోడ్ ముగిసిందని కూడా అంతా గుర్తు చేస్తున్నారు. జగన్ మావిగన్ అన్న, చింతా మోహన్ తిరుపతి అన్న ఎవరి ఆలోచనలు వారు చెప్పడమే తప్ప ఉపయోగం ఏది ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే చట్టబద్ధతతో కూడిన రాజధానిని అమరావతి ఉంది. దానిని మార్పు చేయడం అంటే కష్టం అన్నది తెలిసిందే.